టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులు కరువు. రెతిఫైల్ బస్టాండ్ వద్దకు చేరుకున్న కేటీఆర్, తలసాని, శ్రీనివాస్ యాదవ్, పద్మరావు. ఆర్టీసీ ఎన్ని నాగరెడ్డిని కలిసిన బీఆర్ఎస్ బృందం. కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను విడుదల చేసిన గద్వాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి బాసు హనుమంతు నాయుడు. మూడు సంవత్సరాల తర్వాత ఆలుగెళ్లిన కిస్టారం పోతిరెడ్డి చెరువు. బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్, అతని అనుచరులు కలిసి యువకుడిపై దాడి. ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి. జడ్చెల్ల సిఐ కమలాకర్. పెంచిన ఆర్టీసీ బస్సుల ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చలో బస్ భవన్. మేమంతా కేటీఆర్ వెంట. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లో చేరిన బాగ్దారి మాదాపూర్ గ్రామస్తులు. పోలీసుల అత్యుత్సాహం. బీఆర్ఎస్ నేత గజ్జల నగేష్ తలకు గాయం. గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్. కారెక్కిన మాజీ ఎంపీపీ. ప్రసవం కోసం బురద రోడ్లో 2 కిలోమీటర్లు నడిచిన గర్భిణి. %37.6% బీసీ జనాభా, 42% రిజర్వేషన్లు ఇచ్చాం. ఏజీ. అకాల వర్షం, వరదలో కొట్టుకుపోయిన వరి ధాన్యం. స్కూల్ బస్సులో పొగలు, 25 మంది విద్యార్థులు సురక్షితం. బాచుపల్లిలో కొండ చిలువ ప్రత్యక్షం. ఆందోళనలో అపార్ట్మెంట్ వాసులు. మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు. హరీష్ రావుతో తమ కష్టాలు చెప్పుకున్న ప్రయాణికులు. ఇక వివరాల్లోకి వెళ్తే, మద్యం వ్యాపారాన్ని మించినది ఇంకోటి లేదంటూ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రచారం. అయినా లభించని స్పందన. తెలంగాణలో మద్యం దుకాణాల గడువు ముగుస్తుండటంతో కొత్త టెండర్లకు దరఖాస్తులను పిలిచిన ప్రభుత్వం. గత ఏడాది 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి 2 వారాలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్న కేవలం 1581 దరఖాస్తులే రావడంతో ఆశ్చర్యానికి గురవుతున్న ఎక్సైజ్ అధికారులు. ఈ ఏడాది కూడా మద్యం టెండర్ల దరఖాస్తులు భారీగా వస్తాయని దాదాపు 3,000 కోట్ల ఆదాయాన్ని అంచనా వేసిన ప్రభుత్వం మద్యం దరఖాస్తుల ధరను గత ఏడాది 2 లక్షలు ఉండగా దాదాపు 50% పెంచి 3 లక్షలు చేయడంతో వ్యాపారస్తులు ఆసక్తి చూపడం లేదని విమర్శనలు. దరఖాస్తుల స్వీకరణకు కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉండడంతో ప్రభుత్వ ఆదాయం అంచనాలు చేరుకోవాలంటే కనీసం రోజుకు 10,000 దరఖాస్తులు రావాలని అధికారులు వెల్లడి. గతంలో పోలిస్తే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి భారీగా దరఖాస్తులు తగ్గాయని పేర్కొన్న ఎక్సైజ్ శాఖ అధికారులు. రెతిఫై బస్టాండ్ వద్దకు చేరుకున్న కేటీఆర్, తలసాని, శ్రీనివాస్ యాదవ్, పద్మరావు. భారీగా పోలీసుల మోహరింపు. ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ తరపున లేఖ అందజేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు ఈ ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేట్ కు అప్పగించే కుట్ర చేస్తుందని ఆరోపించిన బీఆర్ఎస్ నాయకులు. గద్వాల నియోజకవర్గం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు ఉందని బాసు హనుమంతు నాయుడు అన్నారు. ఈరోజు గద్వాల పట్టణంలోని తన స్వగృహం నందు కాంగ్రెస్ పార్టీ
బాకీ కార్డులను పార్టీ నాయకులతో కలిసి బాసు హనుమంతు నాయుడు విడుదల చేసి నాయకులు కార్యకర్తలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాసు హనుమంతు నాయుడు మాట్లాడుతూ బాకీ కార్డులకు కాంగ్రెస్ నాయకులు జవాబు చెప్పాలని, గ్రామాల ప్రజలు నిలదీయాలని బాసు హనుమంతు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టి ఓటు దండుకునేందుకు గత ఎన్నికలలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. ఎన్నికలలో అడ్డగోలు హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను వంచిందన్నారు. దీంతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యక్షంగా సంతకాలు చేసి అభయహస్తం కార్డు పేరిట ప్రతి ఇంటికి అందించి నమ్మబలికి గెలిచిన హామీలను అమలు చేయడం లేదని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో దొంగ హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం కాంగ్రెస్ కు పరిపాటిగా మారిందన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ మోసాల బాకీ కార్డు కార్యక్రమాన్ని గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు చైతన్యపరచాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు జి రాఘవేందర్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, బీచుపల్లి రాజారెడ్డి, వెంకటేష్ నాయుడు, శేఖర్ నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కిస్టారం పోతిరెడ్డి చెరువు ఆలుగెల్లి కిస్టారం కారూరు వయా అబటాపూర్ రోడ్డు తెగిపోవడం వలన వాహనాల రాకపోకలు బంద్ అయ్యాయి. 3 సంవత్సరాల తర్వాత ఆలుగెల్లిన చెరువు గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలకమ్మ, ఏ తల్లి గన్నాదో ఏ ఊరు సిన్నాదో చిత్రంగా నీకే ఎదురైనాదమ్మా. ఎన్నడూ నువ్వు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది, ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది. నిర్రెబారిన నేల తులసిని పడగానే పులకరించినట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంభరాలో. 7 సంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు, ఇంకెన్ని చిత్రాలు ముందు చూడాలు. తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు, ఏ స్నేహం. జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామానికి చెందిన పెట్లోళ్ల ఆంజనేయులు అనే యువకుడు తనపై తమ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ సత్యమ్మయ్య, అతని అనుచరుడు రామస్వామి బుధవారం సాయంత్రం గొడ్డలతో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. భూ వివాదానికి సంబంధించి తనపై వారు దాడికి పాల్పడినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్ఐ విక్రమ్ ను వివరణ కోరగా పెట్లోళ్ల ఆంజనేయులు అనే యువకుడు పోలీస్ స్టేషన్ కు రాగా ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా ఆసుపత్రికి పంపానని, ఇంకా అందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, గురువారం అందుకు సంబంధించి ఫిర్యాదును స్వీకరించి వివరాలు తెలుపుతామని అన్నారు. ఏది మన గుండెలతోటి కొట్టన్నాడు, దిమ్మ తిరిగింది, నెత్తి కళ్ళు బ్లాక్ అయిపోయినట్టు నెత్తి చేతులు పెట్టుకొని ఉన్నాక ఇక నన్ను చంపుతారని అర్థమైపోయింది. అది గుడిసె ఊళ్ళో కొట్టుతుంది. నేను మన కార్తీక్, ఆ ఇంటెన్షన్నే కార్తీక్ ఉంటాడు, ఫోన్ చేసిన ఇట్లా టచ్ ఏదో రకంగా పిల్లవాడు ఫోన్ చేసి అరే నన్ను చంపుతున్నారు రా అంటే నేను లేము అందుబాటులో, నేను సాధనాలు ఉందా అని చెప్పింది. చెప్పిన అడిగే వీళ్ళు అది గుడిసె ఆయన ఊళ్ళో కొట్టి నన్ను చంపుతారని అనుకొని నేను ఈ అట్లీ చేతి పట్టుకొని పోయినా. కంటివే తిరుగుతున్నా, ఏం అర్థమైతలేదు. ఇంటికి పోయి చూసుకుంటే మా షాప్ కాడికి పోయి ఇట్లా చూసుకునే దాల్చి మీద మొత్తం బ్లడ్ మొత్తం కారిపోతుంది మొత్తం. ఆ వానలో నాకు బ్లడ్ కూడా కనిపించలేదు, నేను నీళ్ళు అనుకున్నాను ఇక. కానీ ఆ విధంగానే మేము వచ్చి పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి కూడా మేము పోలీసుల దగ్గర మాట్లాడినాము. మాట్లాడితే మాకంటే ముందే వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఏమని చేసారు మాకైతే తెలియదు. ఎవరు కంప్లైంట్ చేశారు? ఈ బీఆర్ఎస్ పార్టీ సత్యం రామస్వామి ఇద్దరు, బీఆర్ఎస్ పార్టీ అనుచరులు రామస్వామి, వాళ్ళిద్దరూ కంప్లైంట్ చేశారు. చేస్తే నేను పోయిన తర్వాత మన ఎస్ఐ సార్ చూసి అరే ఎవరు కొట్టిర్రు అని అంటే పలానా వ్యక్తులు కొట్టిండ్రు సార్ అంటే కేసు చేస్తాపో వాళ్ళ మీద, నువ్వు వైట్ హాస్పిటల్ చూసుకోపో అంటే వాళ్ళు చెప్తారు పోలీసు వాళ్ళకి వీడు కుంకుమ తల్లుకుని వచ్చింది సార్, యాక్టింగ్ ఫుల్ చేస్తాడు ఇది మాటలు నమ్మకండి అన్నాడు. నేను ఏ విధంగా చెప్పాలి సార్? దయచేసి వాళ్ళకి శిక్ష పడేలా చూడండి సార్. ఎస్ఐ సార్ గారు మీకు మరీ దండం పెడుతున్నాను, మమ్మల్ని ఆలోచించండి సార్ ఒకసారి. మా పేద రైతులు ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇట్లా దాడులు చేసి తప్పుతుంటే మేము ఏమైపోవాలి సార్?
మా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, మా నాయన వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళదే జాగిరి మా తమ్ముడు సంపాదించారు. వాళ్ళ మీద పట్టుంటే ఏమన్నారంటే ఇంతకుముందు మీరు ఇది కబ్రా చేసుకుంటే మీదే అవుతుంది, కబ్రా చేసుకోవాలి అని చెప్పింది. చెప్తే సర్పంచ్ సత్యం చెప్పి కొన్ని రోజుల కింద చెప్పిండు. మేము కూడా అక్కడ ఊళ్ళో నన్ను ఇచ్చిండ్రు, అక్కడ ఉన్నా చూసి సరే అట్లా అంటుండ్రు కదా, మరి ఇప్పుడు మా కాడికి అయితే మేము మట్టి పోసుకుంటాము, మాకు విడుగుండి అంటారంటే సరే అని అప్పుడు కాపరేజ్ అయ్యి ఈ మట్టి పోసిండు మా తమ్ముడు అంజనేయుడు మట్టి పోసిన తర్వాత ఓ 10 ట్రిప్పులు దాకా పోసినప్పుడు అప్పుడు ఏమనకుండా ఉన్నాక నిన్న కట్టెలు అవన్నీ తెచ్చిండు. వాడిని ఏదైనా బతుకుదామని తెచ్చుకొని కట్టెలు పాతి అది అంతా మీన కప్పుకున్నాం ఇట్లా అని ఏదో చాయ్ కొట్టు పెట్టుకుని బతుకుదామని చూస్తే ఇంకా ఈ అవతల ఆనవాడు రాత్రి ఆనవాడేసరికి ఇంకా ఏమైందంటే మేము 8 అయింది. 8 లోపు మేము చూసుకోలేము. ఫోన్ మా పిల్ల రాస్తుంటే ఇంకో బిడ్డ ఉండి అమ్మ ఫోన్ మాట్లాడుతున్నావా అంటారంటే మాట్లాడతలేనమ్మా నేను ఆ చెల్లెలు రాస్తుంది అంటే ఒకసారి మా అమ్మకి ఏమైందో చూడమ్మా అంటాను. అంటే ఏమైందమ్మా అంటానని అప్పుడే ఆన్ ఫోన్ చేస్తే ఇట్లా అయింది ఎట్లా అయింది అని అప్పుడే భయం వేసింది. నాకు ఎప్పుడు జరగలేదు కదా, మాకు ఎప్పుడు జరగనందుకు భయం వేసిన తర్వాత ఎట్లా అయింది సినా అని మళ్ళీ ఫోన్ చేస్తే అక్క నేను నోబెట్ల పోలీస్ స్టేషన్ అంటే అరే ఎట్లా అయింది ఇంత ఆనబడుతుంది ఎట్లా అయింది అంటారంటే అప్పుడు మనకు డౌటే వస్తుంది కదా, ఎవరు కొట్టిండ్రు ఏం కొట్టిండ్రు అని డౌటే వస్తుంది అని భయపడ్డాక చూసిన ఫోన్లో చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పలేకపోయినాము, ఎవరు చూడలేకపోయినాము. ఆనబడుతుంది, ఆనలో ఏమి జరగలేదు. ఇక అవతల మేము ఏమి అనుకోకుండా మేమే కుళ్ళుకున్నాము. మా తమ్మునికి ఇట్లా అయింది కదా అని మా వాళ్ళు వచ్చిండ్రు, మా తమ్ముళ్ళు మా అన్నోళ్ళు అందరూ కలిసి ఊరు మంచిగా ఉండాలి అని వచ్చిండ్రు. ఇంట్లో అడ్మిట్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచిగా ప్రయత్నం చేసారు, మా తమ్మునికి కాపాడిండ్రు. మంచిగా ఏది లోటు రాకుండా చూసుకున్నారు. మంచిగా వాళ్ళకి ధన్యవాదాలు. మంచిగా హెల్ప్ చేశారు, మా తమ్ముడిని దక్కించారు. కానీ ఈ గొడవలు ఎందుకు వాడి మీద కక్ష, ఆ గొడవల వల్ల మా తమ్ముడు ఎందుకు ఇబ్బంది. ఎప్పుడు అందరం మంచిగా ఉండేటోళ్ళం, వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు మాతోటి, మేము కూడా మంచిగా ఉన్నాము. ఎందుకు ఆ గొడవలు, మాకు మరి మంచిగా ఉండాలి కదా, అందరం మంచిగా ఉండాలి, అందరం మంచిగా న్యాయంగా బతకాలి కదా. ఒకటి ఎదుగుతున్నాడు అని వాళ్ళే ఎదగాలంటే ఎట్లా చెప్పు. మనం కూడా పొట్టసేపటి కదా, 5 మంది పిల్లలు వాళ్ళకు, 5 మంది పిల్లలు వాళ్ళు ఎట్లా పోషించుకోవాలి. రెక్కలే వాడతాయి వాళ్ళకు, ఏ జాబులు లేవు, ఏ చదువులు లేవు. వాళ్ళు ఒకరి కష్టం మీద ఆధారపడరు, ఎట్లా బతుకుతారు. తల్లితో సహా నడపాలి, పిల్లలతో సహా నడపాలి. ఇక నేను అంతలనే మా తమ్ముడు అని మేము పొద్దుగాల వెళ్ళొచ్చే వరకల్లా ఈ దవాఖానలలో ఇంకా సార్ ఏమన్నారంటే ఇట్లా ఇక్కడ జరగదమ్మా, మీరు ఇంటికి పోయి మాట్లాడుకోండి, మీరు తోటలలో మాట్లాడతారా ఏడ మాట్లాడుకుంటే అలా మాట్లాడుకోండి అంటే ఇక దయచేసి ఇక అప్పటికే మేము ఊరుకున్నాము. ఇంక మా తమ్ముడు కూడా మాట్లాడిండు. ఇంక ఇంతవరకే నాకు తెలిసిన కాడికి అయితే నేను ఇంతవరకు మాట్లాడినా. ఇంక వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. ఈ పెద్ద గొడవలు ఎందుకు, ఇప్పుడు మా తమ్ముడికి జరిగిన విశేషం ఏంది అది ఈ ఊళ్ళోకి పోయినాక మాట్లాడి వినజేయాలి, అందరికీ వినజేసి ఈ గుడ్డల పాలు ఎందుకు చేయాలి, ఇది గుడ్డల్ని శిక్ష ఎందుకు మా తమ్మునికే జరగాలనా ఇంకెవరికైనా. గుడ్డలతోని అది ఇట్లా కట్టెలు నరికిందంట. ఆయన ఏం పేరు రామస్వామి కట్టెలు అవి పూలగొట్టిన తర్వాత కట్టెలు నరికిందంట. కట్టెలు నరికితే కట్టెలు నరకకన్నా ఎందుకు నరుకున్నావు అని పోతే గల్లబట్టిందంట. ఆయన పేరు ఏం పేరు సత్యం గల్లబట్టిందంట. గల్లబడితే ఇక గల్లబడినాక వాళ్ళు ఇద్దరైనాక మా తమ్ముడు ఒక్కడైనాక ఏం చేయలేకపోతాం. అప్పుడు ఆన వర్షం చాలా పడుతుంది, ఏం చేయలేకపోయాడు మా తమ్ముడు. వర్కుంటే కూడా 10 మందిని జత అవుతాము, ఏదో ఒక ముచ్చట అర్థమవుతుంది. ఇక మా తమ్ముడు అట్లే రక్తం కారుతుంటే ఇంటికి వచ్చి యూట్యూబ్ పెట్టిన దాకా మాకు తెలియదు. యూట్యూబ్ పెట్టినాకనే అందరికీ తెలిసినపాటికి ఇక పోలీసుకి వచ్చినాక వాళ్ళు సరే వీరికి అంబులెన్స్ పంపిస్తాము, పోండి మామనార్ పోయి మీరు చూపించుకోండి అంటే ఇక్కడ వచ్చినాక మాకు హెల్ప్ చేసిండ్రు. సార్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు. మంచిగా మా తమ్ముడు మాకు దక్కిండు. మాకు కానీ ఇది ఇంతకే మేము ఊహిస్తున్నాము. మాకు ఇన్ని చేసేటట్టు మాకు ఏదో ఒక న్యాయం జరగాలి, దానివల్ల ఏదో ఒక న్యాయం జరగాలి. ఇంతకే నేను చెప్పాను. ఏమైందంటే ఇంతకుముందుకు సర్పంచే ఉండి దగ్గర ఉండి ఆ తాటు జాగ మాదే ఉండే, ఆ జాగ మాది ఉంటే ఆయన దగ్గర ఉండి మొరం పోస్తుంటే కూడా అప్పుడు ఏమన్నా ఆయన దగ్గర ఉండి ఆయననే చేయించిండు. ఇంతకుముందు మళ్ళీ 2nd టైం కూడా ఒకసారి
మళ్ళీ మొన్న కూడా ఒకసారి మొరం పంపిస్తే కూడా చూసి కూడా ఏమనలేరు. ఏమనకుండా కూడా మనం నిర్ణయం చేసామంటే మేము సరే ఏదైనా ఒకటి పెట్టుకుందామని చెప్పి బతుకుదామని చెప్పి ఏదో ఇట్లా చాయ్ బండ్ స్టాల్లో ఏదో టిఫిన్ చేసినాక ఎక్కున్నామని ఆడ నిన్న కట్టెలు వేసుకొచ్చి అది మొత్తం సాఫ్ చేసుకొని కట్టెలు వాసుకొని తర్వాత అది మొత్తం ఎదురులాగా వేసుకుంటుంటే వీళ్ళు వచ్చి డాడీ రామస్వామి సత్యం ఇద్దరు వచ్చి మా మామూలు దాడి చేసి కొట్టారు. ఇంటికి పోయి గొడ్డలు తీసుకొచ్చి కట్టెలు నరకడం, ఆ గొడ్డలతో కొట్టడం, మిత్తి వాళ్ళు తెగడం అవన్నీ ఇద్దరు చేశారు. ఇద్దరు కలిసి కొట్టారు మా మామయ్య. ఇది ఇద్దరు న్యాయం మీరే చెప్పాలి. మరి ప్రతి పౌరుడు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలి. నిషేధిత వస్తువుల రవాణాపై నిఘా ఉంచాం. సోషల్ మీడియా నందు అసత్య ప్రచారాలు చేసిన ఇతర వ్యక్తుల మావోభావాలు కించపరిచేలా పోస్టు చేసిన కఠిన చర్యలు తప్పవు. జడ్చర్ల సిఐ కమలాకర్. జడ్చర్ల మండల పరిధిలో ఈరోజు మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకు గాను 4 ప్రదేశాల్లో నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. అందులో ఒకటి ఎంపీడీఓ ఆఫీసు, పోలేపల్లి గ్రామ పంచాయతీ ఆఫీసు, కోడ్గల్ గ్రామ పంచాయతీ ఆఫీసు, గంగాపూర్ గ్రామ పంచాయతీ ఆఫీసులో నామినేషన్ ప్రక్రియ ఈరోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అందుకు మనము సఫిషియెంట్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు పరిస్థితుల్లో మన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు పోలీస్ తరఫున తెలియవచ్చినది ఏమనగా ఈ నామినేషన్ వేసేటప్పుడు కానీ తదుపరి ప్రక్రియ కానీ ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి అనుమతులు లేవు. కాబట్టి ర్యాలీగా రావడం అటువంటివి చేయరాదు. అలాగే 100 మీటర్ల దగ్గర లైన్ ఉంటుంది కాబట్టి 100 మీటర్ల దగ్గర ఆగిపోయి అక్కడ నుంచి ఓన్లీ క్యాండిడేట్తో పాటు బలపరిచే వ్యక్తులు ఇద్దరు మాత్రమే లోపలికి అనుమతి ఉంటుంది. వాళ్ళకు ఫోన్లు కూడా ఎటువంటి పరిస్థితులు అలౌ చేయడం లేదు. కాబట్టి అభ్యర్థులకు అందరికీ కూడా పోలీసు వారు సహకరించి గుంపులుగా రాకుండా ఓన్లీ వారితో పాటు ఒక ఇద్దరిని బలపరిచే వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్ళేటట్టు ఉండాలని చెప్పేసి పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా అందరు రౌడీ షీటర్స్ అండ్ పొలిటికల్ ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అండ్ ద సేమ్ టైం ఎవరన్నా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ వాళ్ళు పర్సనల్గా కొట్లాడకుండా ప్రతిదీ పోలీస్ నోటీసులో పెడితే మేము వచ్చేసి అది పార్టీ తగాదాగా కాకుండా మేము ఏదున్నా కానీ క్లియర్ చేస్తాం. కాబట్టి ఏదన్నా ముందుగా పోలీసుకు తెలియపరచాలని పార్టీ అభ్యర్థులందరినీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అండ్ ఎవరన్నా ఎక్కడన్నా మద్యం విక్రయించడం కానీ ఇంకేదన్నా ప్రలోభాలు గురి చేయాలంటే మాత్రం వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అందుకే ఇప్పుడు బెల్ట్ షాప్ల పైన కూడా మనం ఎన్ఫోర్స్మెంట్ రెగ్యులర్ చేస్తున్నాం. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని ఉపేక్షించేది లేదు. అట్ ద సేమ్ టైం వాటిని ప్రలోభ పెట్టాలని మాత్రం క్యాండిడేట్స్ ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళపైన క్రిమినల్ కేసులు వాళ్ళపైన కూడా చేయడం ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. బీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమని భావించిన ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్ లోనే చేరుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ గ్రామంలోని వాగ్దారి మాదాపూర్ గ్రామస్తులు ఏకతాటిపై నిలబడి బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేవలం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ అభివృద్ధి చేసే పార్టీతోనే గ్రామాలు ముందుకు నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరఫున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ నేతలంతా బస్ భవన్ కు భారీగా తరలి వచ్చారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బస్ భవన్ వైపు తరలి వచ్చిన బీఆర్ఎస్ నేతలను అడ్డుకుంటూ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. గజ్జల నాగేష్ ను పోలీసులు బలవంతంగా పోలీస్ వ్యాన్ ను ఎక్కించారు. ఈ క్రమంలో నాగేష్ తలకు గాయమైంది. నెత్తిన గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లాడు. రక్తస్రావం జరగకుండా చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వెల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీగా షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మ నరేందర్ తో పాటు 100కు పైగా నాయకులు, కార్యకర్తలు కారెక్కారు. ఈ సందర్భంగా వారందరికీ మాజీ మంత్రి హరీష్ రావు గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు పాటించడం సహించక బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నందుకు అభినందనలు తెలిపారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాలను మోసం చేశారు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లపై రెండో రోజు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బీసీ కులగణనపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్రం తర్వాత సమగ్ర కులగణన సర్వే తెలంగాణలో జరిగిందని, ఇంటింటికి వెళ్లి సర్వే చేశారని, సర్వే ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదన్నారు. బీసీ జనాభా 57.6% ఉన్నారనడంలో ఎవరు కాదనడం లేదన్నారు. 57.6% జనాభా ఉన్న 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏజీ తెలియజేశారు. బీసీలకు 40% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని, రాజకీయ వెనుకబాటుతనం ఉందని అసెంబ్లీ గురించి తీర్మానం చేసిందని, గ్రామీణ పట్టణ స్థలాలలో బీసీలకు 42% ఇవ్వాలని అసెంబ్లీ నిర్ణయం తీసుకుందని వివరించారు. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట నేల పాలయ్యింది. నల్గొండ అకిరేకల్ నిమ్మ మార్కెట్లో బుధవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో మార్కెట్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయింది. భారీ వర్షానికి తిప్పార్తి పిఎసిఎస్ కేంద్రంలో ఉన్న వరి ధాన్యం వరద నీటికి కొట్టుకుపోయింది. 6 గాలం కష్టపడి పండించిన ధాన్యం వరదల్లో కొట్టుకుపోవడంతో రైతులు కన్నీళ్లు పర్యంతమయ్యారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. పంట నష్ట పరిహారం చెల్లించాలని వేడుకున్నారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించాలని వారు కోరారు. సికింద్రాబాద్ పరిధిలోని ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులు వెళ్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సులో ఆకస్మికంగా పొగలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపి ఉంచాడు. అనంతరం పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అటుగా వెళ్తున్న వాహనదారులు కూడా బస్సు డ్రైవర్కు సహాయం అందించారు. పిల్లలను బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. పిల్లలకు ఎలాంటి హామీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా తిరుమలగిరి ఇన్స్పెక్టర్ నాగరాజు మాట్లాడుతూ, స్కూల్ బస్ ఇంజన్లో నుంచి పొగలు వచ్చినప్పుడు బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. పిల్లలందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికి ఎలాంటి హామీ కలగలేదన్నారు. డ్రైవర్ కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పిల్లలను మరో బస్సులో పాఠశాలకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. తాజాగా మియాపూర్ పరిధిలోని బాచుపల్లిలో ఓ కొండ చిలువ కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఓ అపార్ట్మెంట్ 2వ అంతస్తులో కొండ చిలువ ప్రత్యక్షమైంది. అపార్ట్మెంట్ వాసులు కొండ చిలువను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వాలంటీర్లు ఘటన స్థలానికి చేరుకొని కొండ చిలువను బంధించారు. అనంతరం అడవిలో వదిలేశారు. కొండ చిలువను బంధించడంతో అపార్ట్మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఏరియాలో ఉన్న అడవుల నుంచి కొండ చిలువ జనవాసాల్లోకి వచ్చి ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బస్ భవన్ కు వెళ్లేందుకు మాజీ మంత్రి హరీష్ రావు మెహందీపట్నం బస్టాండ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రయాణికులు హరీష్ రావును చూసి దగ్గరకు వచ్చారు. మహిళా ప్రయాణికులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఫ్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు, దానివల్ల మాకు కనీసం మర్యాద ఇవ్వడం లేదు అని ఓ ప్రయాణికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు, మాకు ఇబ్బంది అవుతుందా అని పేర్కొంది. బస్సులు కూడా బస్టాండ్లో ఆపడం లేదని మహిళా ప్రయాణికులు తెలిపారు. మరో వృద్ధురాలు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ఇస్తామన్న 4000 పెన్షన్ ఇవ్వడం లేదు, పెన్షన్లకు దిక్కు లేదు, కేసీఆర్ 2000 ఇచ్చేవారని, ఆయన ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నామని వృద్ధురాలు చెప్పారు. చూస్తూనే ఉండండి జోలమ్మ టీవీ, ప్రతిక్షణం ప్రజల కోసం.